ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యం ఓం నమః శివాయ ఓం 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 శ్రీ గురుభ్యో నమః మొగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే ఓం శ్రాం ఓం జాం ఐం ఓం శ్రాం దోం త్రం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః ఓం ఐం ద్రౌబ్రం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమో ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమో ఓం కమలాల శ్రీమేరు చక్రమా నమః ఓం నమో వెంకటేశాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాఘ మాసదేవతాభ్యో నమః ఓం సరస్వతీ దేవతాయై నమః. మాఘ పురాణం పంచమాధ్యాయం 5వ అధ్యాయం. శ్రీ పంచమి వసంత పంచమి. మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజును పంచమి తిథి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీదేవిని పూజిస్తారు. అయితే వీణాధారిని పూజించే మరొక పర్వదినమైన సరస్వతి పూజ దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం జరుపుతారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం, బారసాల, అన్నప్రాసన, ముండనం, పుట్టుజుట్టు ఇవ్వడం, అక్షరాభ్యాసం, విద్యారంభం, ఉపనయనం, వివాహం మొదలైనవి అన్ని సంస్కారాలే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇంతకీ శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని, నవరాత్రులను పురస్కరించుకొని దుర్గాదేవిని పూజించినట్లే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఇళ్లలో, దేవాలయాల్లో కూడా సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు మొక్కువైన పండుగ ఇది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. మాఘశుక్ల పంచమ్యాం విద్యారంభహినేపి చ పూర్వేహ్ని సమయం కృత్య తత్రాహ్న సంయత శుచి. అనగా మాఘశుక్ల పంచమి నాడు, విద్యారంభం నాడు ప్రాతకాలాన్న సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్ల వస్త్రాలతో అర్చించాలి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవీతమే అని శృతి కీర్తించింది. అనగా అమ్మలు శ్రేష్ఠురాలు, నదుల్లో గొప్పది, దేవతల్లో ఉన్నతురాలు సరస్వతి. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. శబ్దమనే జ్యోతి లేకుంటే జగమంతా అంధకార బంధురవి. లౌకికమైన అపర విద్యలకు, పారమార్థికమైన బ్రహ్మ విద్యకు అధిష్టాత్రి సరస్వతి. భ్రమ, మాంద్యం, మతిమరపు, వాక్కులోపాలు మొదలైన జాడ్యాలను సమూలంగా నశింపజేస్తుంది కనుక నిశ్శేష జాడ్యాపహ అని ఈ విద్యాదేవిని పేర్కొన్నారు. వేదం సరస్వతీదేవిని ప్రణోదేవి సరస్వతి వాజినీవతి ధీనామ విత్యవతు అని ప్రశంసించింది. బ్రహ్మవైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. సరస్వతీదేవి 4 చేతుల్లో అల్లాడుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామర పువ్వుని, మిగతా 2 చేతుల్లో వీణను వాయిస్తుంటుంది. సరస్వతి బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుందని వర్ణించారు. అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికెత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవిని ఆశ్రయించి ఉంటాయి. ఇది మాఘపురాణం 4వ అధ్యాయం సంపూర్ణమైనది.
5వ అధ్యాయం సంపూర్ణమైనది. మాఘపురాణం 5వ అధ్యాయం పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి. సరస్వతీదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వతీదేవ్యై నమః. ఓం సరస్వతీదేవ్యై నమః. ఓం సరస్వతీదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం సరస్వతీదేవ్యై నమః. ఓం ఓం మహాసరస్వతీదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహ్యం విద్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వతీదేవ్యై నమః. మహ్యం విద్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ. ఓం ఐం హ్రీం శ్రీం మహాసరస్వతీదేవ్యై నమః. మహ్యం విద్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ. ఓం మాఘపురాణం 5వ అధ్యాయం కుక్కకు విముక్తి కావిలుక, ముక్తికి విముక్తి కలిగించుట. దిలీప మహారాజా, సుమిత్రుడి కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పింది. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలగుదు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుతున్నప్పటికీ మాఘమాసం మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవు. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన శ్రీహరి కటాక్షమునకు పాత్రులకు అందులో అణుమాత్రమైన సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుండగా, పార్వతి, నాథా, ఈ లక్ష్మీనారాయణుల వ్రతం చేసిన మనోవాంఛాబల సిద్ధి కలుగుని చెప్పి ఉంటుంది కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటులా ఆచరించడంలో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాళ్ళకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరం మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రముకు దాన్ని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను. ఆ మండపం మధ్యలో సాలగ్రామం నుంచి ఒక సద్బ్రాహ్మణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగరు పరిమళ వస్తువు నుంచి నైవేద్యములు పెట్టవలను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానం చేయవలను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణులకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగు ఏకపాత్ర ఎందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానం ఇయ్యవలెను. మాఘపురాణము స్వయంగా పఠించినప్పుడు కానీ లేక విన్నప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరి కొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలేను. గాన ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవు. ఇందులో ఒక ఉదాహరణ కూడా తెలియజేసేది. అవధానరాలవై విను. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరేవాడు. వారు అనేక పుణ్య నదుల్లో స్నానములు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుతూ మార్గమందున్న ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించటం వల్ల కృష్ణానదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసింది. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడయ్యి శ్రీహరిని విధియుక్తంగా పూజించాడు.
తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించాను. ఈ విధంగా ప్రతిదినం ఆచరించుతుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బుట్టుబెట్టి మామిడాకుల తోరణాలు గట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించినారు. ఆ విధంగా పూజించున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేస్తున్న పూజా విధానం అంతయో రెప్పవాల్చకుండా దీక్షతో చూపుతూ ఆ రావి చెట్టులకు ఎదురుగా కూర్చొని ఉండేది. శిష్యులు వారి వద్దనున్న దండముతో దాన్ని బెదిరించి ఆ కుక్క అతడి నుండి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరలా తూర్పున కుదిరి రావి చెట్టునికి ఎదురుగా కూర్చొని ఉండేది. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని మరలా బెదిరించింది. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసమైనందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై ముళ్ళ ఎదురు నిలబడి వారందరికీ నమస్కరించాడు. అక్కడున్న ఆడుకుక్క రాజుగా మారిపోవడం చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమిత ఆశ్చర్యమును ఓయి నీవెవరవు, నీవిట్లు మారుడు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజు, మాది చంద్రవంశము, నా పేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యల యందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేస్తూ ఉన్నాను. దాన ధర్మములనైనా నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటుంది. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీళ్ళనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలను కట్టించాను. పశువులు ద్రావులకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము పేద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములు, ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో కృతువులు చేయించాను. పురాణాల్లో ఉన్న ధర్మాలన్నీ నువ్వు చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విశదపరిచిన వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయటం సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావాలని గాన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించాడు. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు గడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆ మునిగు నా సత్కారములకు మిక్కిలి సంతసించే, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించు. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధతో మాఘమాస మహాత్మ్యమును చదువుట గాని లేక వినుట గాని చేయు. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగు. అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలితం కానీ, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలములు కానీ, లేక దాన పుణ్యములు అనగా మందయాగాలు చేసిన ఫలము కానీ పొందగలరు. పాకశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ, దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో దండీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణం పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మించు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించినట్లుగా మాటలాడి ఇట్లాంటిని, అయ్యా ముని సత్తమా, మీరు బలిగిన విషయములు నాకు తెలియను. అన్నీ భూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు గాన నేను ఏ మాఘమాసములు చేయుట కానీ, దాన పుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను. కలిదినముల్లో చన్నీళ్లు స్నానం చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకూడదు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటే నా మాటలకు ముని కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే నేను చెప్పవలసింది చెప్పితాను, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెడలిపోయినాడు. అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయిన. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములను విడిచిపోయి తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడుతుంది. ఇప్పుడు మీరు పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణ చేసి తిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా
కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించిందో వివరింపుడని వేడదని రాజు పలికింది. ఆ రాజు చెప్పిన వృత్తాంతం విని గౌతముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచడం వల్ల ఎంతటి విపత్తు వాటిల్లను అనుభవమే చెప్పుతున్నది. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు, అతను పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడు అయితువో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానుడవై ఆలకింపు. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనిధికి పోవుదమని వచ్చి ఉంటుంది. మేమందరము ఈ వృక్షరాజం కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకుంటున్నాము. కుక్క రూపములో ఉన్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూచి తినవలయున్నది ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురదమైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా అన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేస్తున్న సమయంలో అతడికి జంతువు గాని పక్షి గాని వచ్చి ఉన్న దానిని తరిమి వేయుట సహజమే కదా. నీవు అసహ్యముగానున్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలెను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుడికే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుడచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినతో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకును అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక పొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెక్కబెక్కమని అరచి అటునిటు గెంతుచుండేను. అటు గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయాడు. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చింది. అంత గౌతముని, అమ్మాయి నీవెవరిదానవు, నీ నామధేయమేమి, నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించాను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్పదొడంగాను. ఇది మాఘపురాణం 5వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మాఘమాసంలో 5వ అధ్యాయంలో శ్రీ పంచమి వసంత పంచమి కూడా వచ్చింది కాబట్టి శ్రీ పంచమి వసంత పంచమి కూడాను సరస్వతీదేవిని పూజించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు పొందాలని ఆ యొక్క విష్ణుదేవుని యొక్క సంకల్పం. శుభం భూయా.